ఈ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు దద్దాల జగదీష్ గారు, హైకోర్టు న్యాయవాది, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం జగదీష్ గారు. అలాగే రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ నాయకులు. నమస్కారం రేగిడి లక్ష్మణరావు గారు. మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతున్నారు. సుజాత గారు, జనసేన వీర మహిళ, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం సుజాత గారు. ఇంకా తెలుగుదేశం నుంచి కూడా జాయిన్ అవుతారు మరి కాసేపట్లో జగడం సత్యనారాయణ గారు. టు స్టార్ట్ విత్ సుజాత గారు, చూశారు కదా పరస్పర యుద్ధం జరుగుతోంది. అంటే వేడిగా వాడిగా బాణాలు యువతల నుంచి కూడా వదులుతున్నారు. నిర్మోహమాటంగా సోషల్ మీడియా కేసుల్లో నిందితుల్ని వెళ్ళి మరీ పరామర్శించి బయటకు వచ్చి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎలా చూస్తున్నారు ఈ మొత్తం వ్యవహారాన్ని? మీకు అలాగే ఛానల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి అందరికీ శుభోదయం అండి. అంటే మనం గత 5 ఏళ్లుగా చూసుకుంటే కనుక వైసీపీ గత 5 ఏళ్లే కాదు సార్, వైసీపీ పరిపాలనలో ఉన్నప్పుడే కాదు, వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా రాజకీయాలని ఒక కొత్త మలుపు తిప్పేసి, అది ప్రత్యేకంగా సోషల్ మీడియాలో కానీ బయట బయట ప్రజల్లో అయితే కనుక వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఈ సంస్కృతిని బాగా పెంచి పోషించారు. సోషల్ మీడియాలో తీసుకుంటే కనుక వైసీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఒక కొత్త సంస్కృతి, ఇంతకు ముందు సాంప్రదాయ రాజకీయ నాయకుల్ని చూసాం, ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని చూసాము, ప్రభుత్వాలు మారినాయి. అలాగే సోషల్ మీడియా ఉపయోగం అంతగా లేకున్నా కూడా పరస్పర దాడులైతే రాజకీయంగా సంబంధించిన విమర్శలు మాత్రమే ఉండేవి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టిన తర్వాత అది ఒక విపరీతమైన పోకడలకు దారితీసింది. విపరీతంగా ప్రతిపక్ష నాయకుల్ని, వారి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల్ని, అలాగే ఇతర పార్టీ నాయకుల్ని, వారి కుటుంబ సభ్యులను తీసుకుని వచ్చి దూషించడం అనేది కొత్త సంస్కృతిని వీళ్ళు తెరతీశారు. అది వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డికి ఇచ్చిన తర్వాత మరింత దారుణమైన స్థితికి దిగజారిపోయింది. రాజకీయంగా పరస్పరంగా విమర్శలు చేసుకోవచ్చు, వాళ్ళ పాలసీల మీద మాట్లాడొచ్చు, వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించవచ్చు, దాన్ని ఎవరు తప్పుపట్టరు. అది ప్రతి ఒక్కరు చెయ్యాలి కూడా, ఖచ్చితంగా చెయ్యాలి. కానీ వారి కుటుంబ సభ్యుల్ని, ఎటువంటి సంబంధం లేని కుటుంబ సభ్యులను, పిల్లల్ని కూడా తీసుకుని వచ్చి వారి మీద అసభ్యంగా మార్ఫింగ్లు చేసి, ఫోటోలు పెట్టి, అలాగే బూతులతోటి విరుచుకుపడి అవతల వాళ్ళని మోరల్ గా వాళ్ళని దెబ్బతీయాలనే ఒక వింత పోకడ, ఒక భయంకరమైన పోకడ వైసీపీ హయాంలో రావడం జరిగింది. కేవలం ప్రతిపక్ష నాయకుల్ని, వివిధ పార్టీ నాయకులనే కాకుండా వారి పార్టీకి సంబంధించిన మహిళల్ని కూడా, అంటే ఇప్పుడు నేను జనసేన ఉన్నాను, జనసేన మహిళగా నేను కూడా అలాంటి ఎన్నో మాటలు ఎదుర్కొన్నాను. అలాగే టీడీపీ నాయకురాలు కూడా ఎంతో మంది మాటలు ఎదుర్కొన్నారు. ఈ రోజు సాక్షాత్తు హోంమంత్రిగా ఉన్న అనిత గారి మీద అయితే ఇంకా చెప్పనలవు కాని భాషలో వాళ్ళు విరుచుకుపడ్డం చూసాం. మీరు కూడా ఎదుర్కొన్నారు అన్నారు. మీరు అంటే గోదావరి జిల్లాల నుంచి ఇంటూరి రవికిరణ్, ఆయన ఎక్కువ ఈ రకమైన అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారు. ఇంటూరి రవికిరణ్ మిమ్మల్ని కూడా టార్గెట్ చేసి మాట్లాడారా? ఇంటూరి రవికిరణ్, వర్రా రవీందర్ రెడ్డి వీళ్ళందరూ బాధితులమే సార్. మేము అందరూ అసలు విపరీతంగా, అసలు ప్రత్యక్షంగా పార్టీలో కార్యక్రమాల్లో పాల్గొనని ఆఫీస్ లో ఉండే మహిళల గురించి కూడా వాళ్ళు విపరీతంగా రాతలు రాయడం జరిగింది. ఏమాత్రం ప్రత్యక్షంగా బయట జనాల్లో పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడని వాళ్ళ గురించి కూడా. ఇంకా మేము అంటారా, మేము సోషల్ మీడియాలో మొదటి నుంచి వైసీపీ యొక్క దురాగతాలని ఎండగడుతూనే ఉన్నాం. మా మీద అయితే ఇంకా చెప్పనలవు కానీ మాటలతో రెచ్చిపోయారు సార్ వాళ్ళు. ఎప్పుడైనా ఇంత విధ్వంసం, ఇంత అరాచకం సోషల్ మీడియాలో జరుగుతుంటే మీ నాయకుడి దృష్టికి, జనసేన అధ్యక్షుల వారి దృష్టికి ఎప్పుడైనా మీరు తీసుకెళ్లారా? లేకపోతే మీ సోషల్ మీడియా ఇన్ఛార్జీల దగ్గరే ఈ వ్యవస్థ ఆగిపోయిందా? లేదు సార్, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా విపరీతంగా పోస్టులు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆ రోజుల్లో వైసీపీ ప్రభుత్వంలో పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. తిరిగి ఎవరైతే కేసులు పెడతారో వారి మీదే తిరిగి బాధితుల మీదే కేసులు పెట్టిన సంఘటనలు ఒక్కళ్ళు కూడా అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న ఘటనలు కానీ, కనీసం ఈ సోషల్ మీడియాలో ఇటువంటి బాధలు, ఇటువంటి వేదన గురి చేస్తున్నారు అని చెప్తే ఆ రోజు పట్టించుకున్న నాదుడు ఎవరు లేరు సార్. ఎందుకంటే వాళ్లే పెంచి పోషిస్తున్నారు. స్వయాన తన తల్లిని, తన చెల్లిని, అలాగే ఇంకొక చెల్లి సునీతని కూడా ఎవరైతే తిట్టించారో, ఎవరి దగ్గర నుంచి స్క్రిప్ట్ వచ్చిందని మనం వింటున్నామో
ఇవన్నీ పెంచి పోషిస్తున్న వాళ్ళు ఇంకా కేసులు ఏం తీసుకుంటారు సార్? ఆ రోజు అసలు అరణ్య రోదన అయిపోయింది. ప్రతి మహిళ కూడా ఎవరు కూడా ఎవరికి చెప్పినా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ కావు, ఇవి ఆగవు అన్న పరిస్థితి వచ్చేసింది. చచ్చినట్టు మనం భరించాల్సిందే. ఇటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు మనం ఇటువంటి రాజకీయ పార్టీని ఎదుర్కొంటున్నప్పుడు ఇవన్నీ భరించక తప్పదు అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎంత ఎక్స్టెంట్‌కి వెళ్ళిపోయారంటే ఇంతకంటే మించి దిగజారలేరు వీళ్ళు అన్న ఎక్స్టెంట్‌కి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. అంటే ఒక మనిషిని సరే, ప్రత్యక్షంగా వాడిని ఈ కొట్టడం. ఈరోజు ఈరోజు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు వెళ్ళారా? మీరు మీ కుటుంబ సభ్యులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో మీరు ఎదుర్కొన్న మెంటల్ ఆగనీని అంతా ఎక్స్ప్లెయిన్ చేశారా? ఎందుకంటే మీరు బాధిత మహిళగా మరి ఇంత అసభ్యకరమైన పోస్టులు మీ మీద పెట్టినప్పుడు మీరు ఈ రోజైనా ధైర్యంగా వెళ్ళి చెప్పగలుగుతున్నారా? ఖచ్చితంగా అండి. హోమ్ మినిస్టర్ గారిని మేము కలిసి జనసేన పేరు మహిళలు కానీ, అటు టీడీపీలో ఉన్న మిగిలిన మహిళలు కానీ అందరూ కలిసి హోమ్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆవిడ కూడా ఇవి ఖచ్చితంగా ఆగాలి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి సంస్కృతి అనేది ఖచ్చితంగా సమూలంగా నాశనం చేయాలి. ఒక సరైన ఒక పగడ్బందీ వ్యవస్థనైతే తీసుకురావాలి. ఇది ఆగాలి. ఏదైనా రాజకీయ పరంగా విమర్శలు చేయొచ్చు, తప్పులేదు. వారికి స్వేచ్ఛ ఉంటుంది, వాక్ స్వాతంత్రం ఉంటుంది. కానీ అది ఎంతవరకు? మహిళల్ని అసభ్యంగా తిట్టనంత వరకు మీరు మాట్లాడండి, రాజకీయంగా విమర్శలు చేయండి. మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం సార్. మాకు కూడా పార్టీలో సోషల్ మీడియాలో ఒక పర్టికులర్ ఒక పిన్ ట్వీట్ ఉంటుందండి. ఫేస్‌బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ ఒక నియమావళి ఉంటుంది. మీరు అవతల వాళ్ళని విమర్శించాలంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అటువంటి రూల్స్ ని ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళని ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకళ్ళిద్దరు కాదు. ఈవెన్ మా పార్టీ మెయిన్ హ్యాండిల్ శతజ్ఞకి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. మీరు ఇది అతిక్రమించారంటే కనుక మిమ్మల్ని పక్కకు తీసేస్తామని చెప్పి. కాబట్టి మేము వాళ్ళు ప్రతి పార్టీ కూడా అటువంటి నియమాలు తీసుకుంటే ఈ రోజు ఇటువంటి సంస్కృతి వచ్చేది కాదు. మహిళలు ఎంత బాధపడేవారు కాదు. స్వయాన హోమ్ మినిస్టర్ గారు ఒక రోజు ప్రెస్ మీట్ లో చెప్పారు, ఆవిడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. ఇప్పటికీ కూడా నేను ఎదుర్కొంటున్నాను. ఈవెన్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఎదుర్కొంటున్నాను. దీని మీద సరైన దిశలో మనం ఒక పగడ్బందీ ప్రణాళికలో వెళ్ళి చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఆ క్రమంలో భాగంగానే ఈ రోజు అటువంటి సంస్కృతికి పాల్పడుతున్న వాళ్ళందరినీ ఏరివేస్తున్నారు. రైట్, మళ్ళీ వస్తాను సుజాత గారు మీ దగ్గరికి. ఒకసారి జగదీష్ గారు, సీనియర్ న్యాయవాది అలాగే పొలిటికల్ అనలిస్ట్, వారి దగ్గరికి వెళ్దాం.